Mukunda Jewelry, direct factory rates, no making charges. దేశ యువతకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఆశలు పెంచేలా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 70 లక్షల ఉద్యోగాలు సృష్టించామని వెల్లడించిన ఆయన మొదటిసారి ఉద్యోగాల్లో చేరిన 1,00,000 మంది యువత కోసం 2,400 కోట్ల ప్రోత్సాహాలను విడుదల చేశారు. అసలు ఈ పథకం ఏంటి, ఎవరికి ఎంత ప్రయోజనం కలుగనుంది, ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గర్ యోజన అంటే PMVBRY పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 70 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మొదటిసారి ఉద్యోగంలో చేరిన 15 లక్షల మంది ఉద్యోగులకు అలాగే వారిని నియమించుకున్న సంస్థలకు కలిపి 2,400 కోట్ల ప్రోత్సాహాలను విడుదల చేశారు. ఈ మొత్తాన్ని నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తున్నట్టు తెలిపారు. యువత పరిశ్రమలో ప్రభుత్వం కలిసి పనిచేసే ఉద్యోగాల కల్పన మరింత వేగవంతం అవుతుందని మోదీ పేర్కొన్నారు. పరిశ్రమలతో అనుసంధానం పెంచడం కూడా దీని ముఖ్య ఉద్దేశమని ప్రధాని చెప్పుకొచ్చారు. మొదటిసారి ఉద్యోగాల్లో చేరి యువతకు పరిశ్రమతో అనుసంధానం కల్పించే వారధిలా ఈ పథకం పనిచేస్తుందని ఆయన వివరించారు. భారత యువత ప్రతిభ, నైపుణ్యాలు, సామర్థ్యాలే దేశ అభివృద్ధికి ప్రధాన బలమని పేర్కొన్నారు మోదీ. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ యువతగా కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 99,446 కోట్ల వ్యయాన్ని కేటాయించింది. రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మొదటిసారి ఉద్యోగాల్లో చేరే యువతకు గరిష్టంగా 15,000 వరకు ఆర్థిక సహాయం అందించనున్నది. అలాగే ప్రతి కొత్త ఉద్యోగిని నియమించుకున్న సంస్థలకు నెలకు గరిష్టంగా 3,000 వరకు ప్రోత్సాహం ఇవ్వనుంది. ముఖ్యంగా తయారీ రంగంలో ఉద్యోగులను పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహాలను 4 ఏళ్ల వరకు కొనసాగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఆవిష్కరణలు, నాణ్యత ప్రమాణాలే 21వ శతాబ్దంలో దేశ అభివృద్ధికి కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ 3 అంశాల్లో భారత్కు అపారమైన అవకాశాలు ఉన్నాయి. భారత యువత ప్రపంచ వృద్ధికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ పథకం ద్వారా ప్రకటించిన లక్ష్యాలు ఎంత మేరకు అమలవుతాయి, యువతకు ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది అన్నది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.